Welcome back to my channel, Vihan Vedic Max. Okay, today we are going to find the LCM by different types of methods. It means ఈరోజు మనం LCM అనేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్లో ఎలా చేయాలి అనేది నేర్చుకోబోతున్నాం. మనకి మొత్తం 4 మెథడ్స్ ఉన్నాయన్నమాట. అంటే LCM ఫైండ్ అవుట్ చేయాలంటే 4 మెథడ్స్. First one is listing multiples method, or also we call that as the basic method. Second method is prime factorization method. And the third one is division method. And the fourth one is formula method. ఇది ఫార్ములా. ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు ఇంకొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నమాట. ఫస్ట్ టైప్ 1, లిస్టింగ్ ఆఫ్ మల్టిపుల్స్ మెథడ్ ఆర్ బేసిక్ మెథడ్. ఇక్కడ మనం రాసుకున్నట్టు ఫస్ట్ మెథడ్ అనమాట. అంటే ఈ ఎగ్జాంపుల్, ఈ సమ్ అయితే ఉందో దీని ఒక ఎగ్జాంపుల్. ఈ సమ్ని ఈ 4 మెథడ్స్లో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. ఫస్ట్ లిస్టింగ్ ఆఫ్ మల్టిపుల్ మెథడ్. ఫస్ట్ మెథడ్ చేస్తున్నాం మనం, LCM ఆఫ్ 12 and 18. వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ LCM? ఫస్ట్ least common multiples. First full form of LCM is least common multiples. It means first we have to write the multiples of 12 and 18 here. First I am writing the, అంటే ఫస్ట్ నేను ఈ 12 యొక్క మల్టిపుల్స్ రాస్తున్నా. 12 యొక్క మల్టిపుల్స్ అంటే 12 1 0 ఆన్సర్ 12. నెక్స్ట్ 24, 36, 48, 60, 72, 84, 96, 108, 120, నెక్స్ట్ 132 and 144. ఇంకా రాసుకుంటే అండ్ సో 1 numbers you can write. Okay. Next, multiples of 18. 18 యొక్క మల్టిపుల్స్ ఫస్ట్ అది 18, 36, 54, 72, 90, 108, 126, and so on. First here write the what is the common here. In these two letters, which one we got as the common? ఈ రెండిట్లోంచి మన కామన్కి వచ్చింది ఫస్ట్ అది రౌండ్ ఆఫ్ చేసుకుంటే మనం 36, and next one is 72, and next one is 108. అంటే 36, 72, 108 and so on. అంటే మనం ఇది ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్తే ఇవి కూడా ఆన్సర్స్ అని పెరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ ఇన్ దిస్ నెక్స్ట్ వన్ ఈస్ లీస్ట్. వాట్ ఈస్ ద లీస్ట్ ఇన్ దిస్ వన్? లీస్ట్ ఈజ్ ఈక్వల్ టు 36. means therefore LCM of 12 and 18 that is equal to 36. ఇది ఫస్ట్ మెథడ్ అన్నమాట. ఇది ఓకే, ఇది ఫస్ట్ మెథడ్. ఇది లిస్టింగ్ ఆఫ్ మల్టిపుల్స్ మెథడ్, LCM ఆఫ్ 12. టైం టు ఏం రాసుకున్నాం మనం? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ యూ కెన్ రైట్ ఎస్సీ అని కూడా రాసుకోవచ్చు మనం, ప్రాబ్లం లేకుండా. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ LCM ఆఫ్ 12 and 18. ఇది క్వశ్చన్ మనం ఇందాక ఏ సమ్ అయితే చేసామో సేమ్ అదే సమ్ అనేది ఈ మెథడ్లో చెప్తున్నాను అనమాట. నెక్స్ట్ ఫస్ట్
12 యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఎంత రాసుకోవాలి ఫస్ట్ మనం. 12 యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే 12ని 2తో డివైడ్ చేసుకుంటున్నాం. 2 means 6 will get 2 will get 3. It means 12ని 2 into 2 into 3 అంటే 2s ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి కాబట్టి 2 పవర్ 2 ఇంటూ 3 అనేది ఒకటే ఉంది కాబట్టి 3 పవర్ 1. నెక్స్ట్ వన్ ఈస్ 18 ఫస్ట్ 2తో డివైడ్ చేసుకుంటే 9, దెన్ ఆఫ్టర్ 3. ఇట్ మీన్స్ 18 యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాసుకుంటే 2 into 3 into 3. ఇట్ మీన్స్ 2 పవర్ 1 into 3 స్క్వేర్. మనకు ఎల్సిఎం రాసుకునేటప్పుడు మొత్తానికి ఉన్న హయ్యెస్ట్ పవర్ ఇందులో 2s 2 ఉన్నాయి, 2s 1 ఉన్నాయి. హయ్యెస్ట్ పవర్ అనేది 2 పవర్ 2. ఇక్కడ 3s అని 1 ఉన్నాయి, 3s అని 2 ఉన్నాయి. ఇది హయ్యెస్ట్ పవర్ 3 పవర్ 2. ఇట్ మీన్స్ 2 పవర్ 2 మీన్స్ 2 into 2 into 3 పవర్ 2 మీన్స్ 3 into 3 అంటే 4 into 9 that is 36. Therefore LCM of 12 and 18 is equal to 36 అనమాట. ఇది సెకండ్ మెథడ్. ఓకే, సెకండ్ మెథడ్. నెక్స్ట్ టైప్ 3. టైప్ 3 వచ్చి డివిజన్ మెథడ్. క్వశ్చన్ సేమ్, అదే క్వశ్చన్ మనం చేస్తే మనకు కొంచెం క్లారిటీగా అర్థమవుతుంది అనమాట. ఎల్సిఎం ఆఫ్ 12 and 18 అంటే ఈ 12ని 18ని ఒకేసారి డివైడ్ చేసుకున్నాను నేను. 12, 18 అనేదాన్ని ఒకేసారి డివైడ్ చేస్తే 12 2ని డివైడ్ చేసుకుంటే 6, 2 అనేది 18ని డివైడ్ చేసుకుంటే 9. నెక్స్ట్ అగైన్ 2 6తో డివైడ్ చేసుకుంటే 3 times. 2 will not divide the 9. It means write the 9 as it is. 9ని as it is రాసుకున్నాం. మళ్ళీ 3 అనేదాన్ని డివైడ్ చేస్తున్నాం. ఇది 1 time 3 times. అగైన్ 3, ఇది 1 time 1 time. అంటే 1 వచ్చేదాకా రాసుకుంటే మనకు కొంచెం ఈజీగా ఉంటుంది. 2 into 2 into 3 into 3. 2 2s are 4 into 9. ఇది కూడా 36. Therefore LCM of 12 and 18 that is equal to 36. ఇది థర్డ్ మెథడ్ అన్నమాట. నెక్స్ట్ వన్ ఈజ్ ఫోర్త్ మెథడ్. హియర్ టైప్ 4 దట్ ఈస్ ఫార్ములా మెథడ్. ఈ ఫార్ములా మెథడ్లో మనకి హెచ్సిఎఫ్ వాల్యూ అనేది తెలిస్తే మాత్రమే చేయగలం మనం. దీని ఫార్ములా ఎల్సిఎం ఆఫ్ ఏ కామా బి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి బై హెచ్సిఎఫ్ ఆఫ్ ఏ కామా బి. ఈ ఫార్ములా, ఇది ఫార్ములా. ఇందులో ఈ హెచ్సిఎఫ్ వాల్యూ కనుక తెలిస్తే మాత్రమే మనం 1 or 2 స్టెప్స్లో ఈజీగా చేసేయగలం అనమాట. నెక్స్ట్ సేమ్ అదే క్వశ్చన్, ఎల్సిఎం ఆఫ్ 12 and 18 ఎల్సిఎం ఇది రాసుకున్నాం. నెక్స్ట్ ఎల్సిఎం ఆఫ్ 12, 18 అనేదాన్ని దట్ ఈస్ ఈక్వల్ టు 12 into 18. నెక్స్ట్ హెచ్సిఎఫ్ ఆఫ్ 12, 18 అనేది నాకు తెలుసు కాబట్టి నేను రాసుకున్నా అంతే. జస్ట్ ఇది ఎలా వచ్చింది అనేది మన నెక్స్ట్ వీడియోలో క్లియర్గా, అది కూడా ఇంకో 4 మెథడ్స్ ఉన్నాయి. ఆ 4 మెథడ్స్లో మన హెచ్సిఎఫ్ అనేది ఎలా వచ్చిందో మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది 6 అనమాట. నెక్స్ట్ ఇది మనం డైరెక్ట్గా క్యాన్సిల్ చేసుకోవచ్చు, లేకపోయినా సరే 2 into 6 into 18 బై అంటే ఈ 12 అనేదాన్ని నేను 2 6 రాసుకున్నా. నెక్స్ట్ ఈ 6ని 6 into 1, లేకపోయినా ఆ 6ని 6 లాగా అలాగే ఉంచేసుకోవచ్చు. 6 6 క్యాన్సిల్,
2 into 18/1 that is equal to 36/1. It is nothing but a 36. డినామినేటర్లో 1 ఉన్నా లేకపోయినా దాని వాల్యూ రిమైన్స్ ద సేమ్ కాబట్టి we should not consider the denominator. Okay, it means LCM of 12 and 18 that is equal to 36. ఇది ఫోర్త్ మెథడ్ అనమాట. అంటే మనకు వచ్చిన 4 మెథడ్స్లో కూడా నేను క్లియర్గా ఒక సమ్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేశాను. కుదిరితే ఇంకో సమ్ కూడా ఇంకోసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఓకేనా. ఇక్కడ డినామినేటర్ అనేది 1 రాసుకున్నా రాసుకోకపోయినా ఆ వాల్యూ అనేది సేమ్. విత్ ద డినామినేటర్ హ్యావింగ్ ద 1 ఆర్ మే నాట్ బి is there, it means the value should be the same. Okay, thank you so much.